హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన యాప్ నుంచి ఎవరైతే విద్యార్థులు నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకు అతి తక్కువ ప్రైజెస్ లోనే కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందమ్మా. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. సో కోర్సెస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ కోర్సెస్ యొక్క ఏదైతే ఈ ఆఫర్ ఉంటుంది, ఆఫర్ అనేది కేవలం 10 days మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీలైనంత తొందరగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ 11 సంవత్సరాల కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు అటు సైనిక్ స్కూల్ అలాగే నవోదయకి సంబంధించి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే సో మన అన్నపూర్ణ అకాడమీ యాప్ లోని సో నవోదయ అలాగే సైనిక్ స్కూల్ కి సంబంధించిన కోర్సెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అన్నపూర్ణ అకాడమీ యాప్ ని మీరు సో ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళినట్లయితే అన్నపూర్ణ అకాడమీ అని టైప్ చేసినట్లయితే మీకు అక్కడ సో మన యాప్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా సో మీరు గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఓన్ గా ఒక వెబ్సైట్ కూడా ఉంది. మీరు టీవీలో కానీ ల్యాప్టాప్స్ లో కానీ సో బిగ్ స్క్రీన్స్ లో చూసుకోవాలంటే త్రూ మీ వెబ్సైట్స్ మా వెబ్సైట్స్ ఏవైతే ఉంటే వెబ్సైట్ త్రూ కూడా మీరు క్లాసెస్ అనేవి వీక్షించే అవకాశం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సో యాపిల్ డివైజెస్ ఎవరైతే వాడతారో అలాగే వాళ్ళకి కూడా ఏంటంటే సో యాపిల్ స్టోర్ లో కూడా మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అయితే ఉంటుంది. సో యాప్ త్రూ మీరు ఏంటంటే క్లాసెస్ కి అటెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో కమింగ్ టు ఇప్పుడు మనం సో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో కోర్సెస్ గురించి ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే నవోదయ కోర్స్ మనం చూసుకున్నట్లయితే 2499 రూపీస్కే మీకు కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి సైనిక్ స్కూల్ కోర్స్ అనేది ఉందో ఇది మనం చూసుకున్నట్లయితే సో 3999 రూపీస్కే మీకు ఈ కోర్స్ అనేది ఉంటుంది. రెండు కోర్సెస్ కూడా మనకి అప్ టు ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్ అనేది సో మనకి అయ్యేంత వరకు కూడా ఈ కోర్సెస్ అనేవి రన్ అవుతాయి. ఎగ్జామినేషన్ అయిన తర్వాత కూడా 1 or 2 months వరకు కూడా రన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ముందుగా మనకి ఎగ్జామినేషన్స్ అయిపోయినట్లయితే లేదు ఎగ్జామినేషన్స్ అనేవి పోస్ట్పోండ్ అయ్యాయి అనుకోండి, అప్పటి వరకు కూడా మనకి ఏవైతే ఈ కోర్సెస్ ఉన్నాయో కోర్సెస్ అనేవి మనకి లైవ్ లో ఉంటాయి. మీరు క్లాసెస్ అనేవి వినే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కోర్సెస్ గురించి సో క్లుప్తంగా మనం ఒకసారి వివరించుకున్నట్లయితే ఒక 5 minutes లో మీకు చెప్తానమ్మా. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఈ నవోదయ కోర్స్ అలాగే మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ కోర్స్ లో మనకి సో కంప్లీట్ రికార్డెడ్ సెషన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో ఈ రికార్డెడ్ సెషన్స్ ఎందుకోసం మీకు ప్రొవైడ్ చేస్తామంటే సో యాప్ లో మీకు కంప్లీట్ రికార్డెడ్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఇవి మీరు ఏదైతే మనకి కోర్స్ అనేది ఎండింగ్ అవుతుందో అప్పటి వరకు కూడా ప్రతి ఒక్క లెసన్ ని కూడా మీరు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మీరు రివిజన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ కంటెంట్ అనేది ఇక్కడ ఉండటం అయితే జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్క క్లాస్ అని మీకు నచ్చినట్లు మీరు నచ్చినంత సార్లు మీరు రివిజన్ చేసుకొని వినే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైతే సబ్జెక్ట్ అనేది ఉంటుందో సబ్జెక్ట్ ని మీరు సో పూర్తిగా నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. కమింగ్ టు జూమ్ క్లాసెస్ దగ్గరికి వచ్చినట్లయితే మనకి ఏదైనా క్లాస్ మనం ఒకసారి చెప్తాం, మళ్ళీ రివిజన్ చేసుకునే అవకాశం అనేది ఉండదు. ఒకవేళ మీకు ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చినా లేకపోయినట్లయితే సో మీ దగ్గర ఏదైనా ఇష్యూస్ వల్ల మీరు క్లాసెస్ అనేవి వెళ్ళలేకపోయినా సరే ఆ రోజు క్లాస్ మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ ఆ క్లాస్ అనేది చెప్పే అవకాశం అనేది ఉండదు. అట్ దట్ సేమ్ టైం సో ఆ క్లాస్ మిస్ అయ్యారంటే సో ఎంటైర్ మనకి లెసన్ కూడా సో చాలా మంది పిల్లలకి అనేది సో అది అర్థం చేసుకోవడం కష్టమైనది అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే రిజల్ట్స్ అనేవి రావట్లేదు అనే ఉద్దేశంతోనే మేము ఏంటంటే ఈ యాప్స్ కానీ లేదా వెబ్సైట్ కానీ మీకోసం ఇది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇందులో కంప్లీట్ గా మీకు ఏంటంటే వీడియో సెషన్స్ అనేవి ఉంటాయమ్మా. సో ఎన్నిసార్లు అయినా రివిజన్ చేసుకుని మీరు వినొచ్చు, అర్థమయ్యేంత వరకు వినే అవకాశం అనేది ఉంటుంది. సో క్లియర్, మీకు అర్థమైంది కదా? సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క లెసన్ కి కూడా మనం ఎగ్జామినేషన్స్ అనేవి సో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మీరు చూసుకున్నట్లయితే నవోదయ కోర్స్ కానీ అలాగే మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ కోర్సులో కానీ సో కంప్లీట్ గా మనం ఏంటంటే ప్రతి ఒక్క లెసన్ కూడా లెసన్ వైజ్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతాయి. సో ప్రతి ఒక్క లెసన్ కి 4 to 5 ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క లెసన్ కూడా మనం ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి
కంప్యూటర్ బేస్డ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. త్రూ మనకి ఏంటంటే యాప్ ఉంటుంది, యాప్లో నుంచి అలాగే వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్లో నుంచి కూడా మనం ఏవైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెన్స్ ఇందులో ఏంటంటే, సో మనం ఓన్గా ఏదైతే ప్రిపేర్ చేస్తున్న మెటీరియల్ అనేది ఉంటుందో మెటీరియల్ కూడా మీకు ఏంటంటే సో ఈ యాప్స్ లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నవోదయ పిల్లలకి వేరేగా, సైనిక్ స్కూల్ పిల్లలకి వేరేగా, ఓకేనా. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనం క్లాసెస్ అనేవి అటెండ్ అవుతాం, మెటీరియల్స్ తీసుకొని సో ప్రాక్టీస్ చేయడం అయితే జరుగుతుంది. సో క్లాస్ అనేది విని క్లాస్ నోట్స్ కూడా మీరు నీట్ గా రాసుకుంటారు. సో తర్వాత మనం ప్రాక్టీస్ అనేది చేయాలి, ఎగ్జామినేషన్స్ అనేవి అటెండ్ అవ్వడానికి మనం ప్రాక్టీస్ అనేది చేయాలి. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా చాలా మెటీరియల్ అనేది, ప్రాక్టీస్ మెటీరియల్స్ అనేవి మీకు యాప్స్ లో, వెబ్సైట్స్ లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు December 13th అనుకుందాం, మనకి నవోదయ ఎగ్జామినేషన్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ ఇంకో నోటిఫికేషన్ రాలేదు. ఒక నోటిఫికేషన్ వచ్చినట్లయితే సో ఇది మనకి ఒక ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉంది అనుకోండి, మనకి ఒక 30 to 45 days ముందు నుంచే సో పిల్లలకి సో ఎగ్జామినేషన్స్ గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో నవోదయ విద్యార్థులకి అలాగే సైనిక్ స్కూల్ విద్యార్థులకి సో 30 నుంచి 40+ మనకి గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ టెస్ట్లు ఇవి. సో ఎండింగ్ లో ఏంటంటే ఓన్లీ గ్రాండ్ టెస్ట్లకి అటెండ్ అయ్యే విద్యార్థులు కూడా సో వాటి త్రూ ప్రిపేర్ అయ్యి మంచి సక్సెస్ అనేది తీసుకునే అవకాశం అనేది సో మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్స్ లో కూడా జరిగిందనమాట. సో కేవలం గ్రాండ్ టెస్ట్లకి అటెండ్ అయ్యి మేము ఏవైతే ప్రశ్నలు అనేవి గ్రాండ్ టెస్ట్లు ఇచ్చామో కేవలం అవే ప్రిపేర్ అయ్యి ఆ తక్కువ టైంలో కూడా మంచి రిజల్ట్స్ అనేవి తీసుకున్న స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం మన గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ అనేవి తీసుకుని వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ లో కూడా కండక్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఆ గ్రాండ్ టెస్ట్లు కూడా నవోదయ విద్యార్థులకి అలాగే సైనిక్ స్కూల్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి అందరికీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు చాలా మంది ఒక డౌట్ అడుగుతారు, సార్ మీ ఇప్పుడు యాప్ లో కోర్స్ తీసుకున్నాం కదా, మళ్ళీ మేము బిగ్ స్క్రీన్స్ లో చూసుకోవడానికి సో వెబ్సైట్ మాకు ప్రొవైడ్ చేస్తారంటే ఎస్, మీరు ఏదైతే కోర్స్ కి ఈ 2499 రూపీస్ అనేది నవోదయకి పే చేస్తారో అలాగే సైనిక్ స్కూల్ కి సంబంధించి 3999 రూపీస్ ఏది ఉందో దీనికి పే చేస్తారు. మీకు యాప్ లోని క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వచ్చు, అలాగే మీరు ఏంటంటే వెబ్సైట్ త్రూ కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట. మళ్ళీ చాలా మంది పేరెంట్స్ మళ్ళీ ఇంకొక డౌట్ అనేది మనకి అడుగుతున్నారు అనమాట. ఆ డౌట్ ఏంటంటే, సార్ మేము కోర్స్ అనేది తీసుకున్నాం కదా, ఒక డివైస్ లోనే క్లాసెస్ అనేవి వినే అవకాశం అనేది ఉంటుందా అని అడుగుతారు. సార్ నా మొబైల్ మళ్ళీ నా ఆఫీస్ పట్టుకుని వెళ్ళిపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతారు అనమాట. సో దాని గురించి ఎటువంటి ఇష్యూ లేదమ్మా, మీరు ఏ డివైస్ లోనైనా సరే లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఒక్క డివైస్ లోనే లాగిన్ అవ్వాలని ఏం లేదు. ఒకవేళ మీ ఫాదర్ డివైస్ లో మీరు లాగిన్ అయ్యారనుకోండి, సో మీ ఫాదర్ ఆ మొబైల్ ఉండేటప్పుడు మీ దగ్గర ఉండేటప్పుడు అందులో మీరు క్లాసెస్ వింటారు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకోండి, సో మీ మదర్ దగ్గర ఏదైతే మొబైల్ ఉంటుందో ఆ మొబైల్లో మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు. సో ఆవిడ కూడా ఏదైనా పనితో బయటకు వెళ్ళిపోయింది, ఇంట్లో ల్యాప్టాప్ ఉందనుకోండి, ల్యాప్టాప్ లో లాగిన్ అక్కడ మీరు క్లాసెస్ వింటారనమాట. అంటే మీకు నచ్చిన డివైస్ లో మీరు సో లాగిన్ అయ్యి సో క్లాసెస్ అనేవి వినే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే సో ఏదో ఒక డివైస్ లో వన్స్ ఒకసారి లాగిన్ అవుతారు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వేరే డివైస్ లో మీరు లాగిన్ అయ్యారంటే ఇక్కడ లాగిన్ అయిన వెంటనే అక్కడ లాగౌట్ అయిపోతుంది అనమాట. అంటే మీకు నచ్చిన డివైస్ లో నచ్చినన్ని సార్లు మీరు లాగిన్ అవ్వచ్చు, అది మీ ఇష్టం అనమాట, ఎన్నిసార్లు లాగిన్ అయినా. సో మీ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి సో మీ దగ్గర అప్పటికి ఏదైతే మీ దగ్గర మొబైల్ ఉంటుందో, ల్యాప్టాప్ ఉంటుందో, ఏముంటుందో చూసుకొని అందులో మీరు క్లాసెస్ అనేవి వినే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. సో ఈ ఆఫర్ అనేది సో కేవలం 10 days మాత్రమే ఉంటుంది. సో చాలా తక్కువ ప్రైస్ అండి. 2000 ఏదైతే 2499 రూపీస్ ఉంటుందో చాలా తక్కువ ప్రైస్ నవోదయకి సంబంధించి. అలాగే సైనిక్ స్కూల్ కి సంబంధించి కూడా 3999 రూపీస్ కూడా సో మంచి ప్రైస్. సో ఈ ప్రైజెస్ అనేవి కేవలం మీరు చూసుకున్నట్లయితే ఈ 10 days మాత్రమే ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి, ఓకేనా. సో మీకు అప్ టు ఎగ్జామినేషన్ అయినంత వరకు కూడా ఈ క్లాసెస్ అనేవి రన్ అవుతాయి కాబట్టి మంచి రిజల్ట్స్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో చాలా మంది పేరెంట్స్ మళ్ళీ ఇంకొక డౌట్ అనేది అడుగుతారు, సార్ మా పిల్లల్ని జాయిన్ చేస్తాము, మాకు కొన్ని డెమో క్లాసెస్ కావాలి, వింటాము, ఎగ్జామినేషన్స్ అంటున్నారు కదా, మేము అటెండ్ చేయొచ్చా, డెమో ఎగ్జామినేషన్స్ ఏవైనా ప్రొవైడ్ చేయండి అని చెప్తారు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏవైతే ఇక్కడ 2 కోర్సెస్ అనేవి చూపిస్తున్నాం, ఆ 2 కోర్సెస్ లో కూడా మీకు ఏంటంటే
డెమో సెషన్స్ అనేవి ఉంటాయమ్మా. సో అక్కడ ఒక 10 to 15 క్లాసెస్ లేదా మొత్తాన్ని కలిపి ఒక 20+ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మెటీరియల్స్ క్లాసెస్ అన్ని కలిపి మీకు డెమో సెషన్ పర్పస్ కొన్ని క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అవి వినండి. విన్న తర్వాత మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, పేపర్స్ అనేవి సో ఎలా ఉన్నాయి, సో ఎంతో క్వాలిటీగా మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది, మీకు అర్థమవుతుంది అనమాట. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కూడా ఏ విధంగా ఉంటాయి ఏంటనేది మీకు అర్థమవుతుంది. అట్ దట్ సేమ్ టైం సో క్లాసెస్ కూడా మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అవి చూసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో డెమో క్లాసెస్ కూడా మనకి యాప్లోనే ఉంటాయి. సో మీరు ఒకసారి చూసి అంతా ఓకే అనుకున్నట్లయితే మాకు కాల్ చేయండి, లేదు మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకుంటామన్నా సరే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆగస్టు 15 ఏదైతే ఉందో మనకి సో ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీకు ఇంకొక ఆఫర్ కూడా ఉందండి. ఏదైతే మనకి కోర్స్ ఉందో కోర్సెస్ సంబంధించి మీరు ఎటువంటి జిఎస్టీ అనేది కానీ ఎస్జిఎస్టీ అనేది కానీ పే చేయవలసిన అవసరం లేదు. అది మన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూటే పే చేసుకుంటుంది. అంటే మీరు ఏదైతే అమౌంట్ అనేది మీరు పే చేస్తారో అందులో 18% జిఎస్టీ అనేది ఉంటుంది. ఆ జిఎస్టీ మీరు పే చేయవలసిన అవసరం లేదు, జిఎస్టీ మేము పే చేసుకుంటాము. సో మీకు ఏదైతే ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, ఎందుకంటే ఇంటర్నెట్ త్రూ మీరు పేమెంట్ చేస్తారు కాబట్టి ఆ ఛార్జెస్ అనేవి ఖచ్చితంగా మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అది ఒక్కటి మీరు పే చేసుకుంటే సరిపోతుంది. జిఎస్టీ కూడా ఏదైతే ఆ 2 జిఎస్టీలు కూడా మేమే పే చేసుకుంటాం అనమాట. ఆ బర్డెన్ కూడా మీ మీద అయితే ఉండదు. ఓకేనా? సో ఈ ఆఫర్స్ అనేవి సో మొత్తంగా చూసుకున్నట్లయితే 10 days మాత్రమే ఉంటుంది. సో వీలైనంత తొందరగా జాయిన్ అవడానికి అయితే మాత్రం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ టైం అవుతుంది. నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ వచ్చేస్తుంది, ఆర్ఎంఎస్ ఎగ్జామినేషన్ అనేది సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సారీ, ఎగ్జామినేషన్స్ కాదు, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి కాబట్టి టైం తక్కువ ఉంటుంది. సో వీలైనంత టైం అనేది మన చేతులు ఉన్నట్లయితే సో వీలైనంత సిలబస్ అనేది మనం ప్రిపేర్ అవ్వడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో తొందరగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో సో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు కూడా అందరికీ బాయ్.